ఆల్రెడీ అది ఎలా చెప్పాలంటే అన్న, ప్లాన్డ్‌గా, ప్రిపేర్డ్‌గా ఉన్నారు ఆల్రెడీ బుచ్చిబాబు సన్నా గారు. ఆల్రెడీ చెప్పేశారు. ఒక మంచి లుక్ ఉంటది ఆయనది, రఫ్ లుక్. చూసే ప్రతి ఒక్కడికి ఇంప్రెస్ అయిపోతారు అని చెప్పారు. బట్ నాకు ఏమనిపించిందంటే, ఆ లుక్‌లోనే ఒక వేరియేషన్స్ చూపిస్తున్నారు. అంటే ఆ చుట్ట కాల్చే ఇది కానీ, కళ్ళల్లో ఏదో చెప్పాలి అనే ఒక కసి కానీ చాలా బాగా అనిపించింది నాకు. టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, పెద్ది అని. ఎందుకంటే ఒక స్టార్ హీరోకి ఇలాంటి టైటిల్ పెట్టాలంటే ఆలోచించాలి కదా. ఆయన స్టోరీ రాసినప్పుడు పెట్టేశారంట. ఇప్పుడు బేసిక్గా సినిమా సగం అయిన తర్వాత అప్పుడు టైటిల్ పెట్టుకుంటారు చాలా మంది. బట్ ఆయన స్టోరీతో పాటే టైటిల్ పెట్టారంటే ఆయన కాన్ఫిడెన్స్కి ఏం చెప్పడానికి కూడా లేదు. బట్ కానీ ఈ కాంట్రవర్సీలు ఏదో నడుస్తున్నాయి. చాలా మంది ఏంటి అంటే, వాళ్ళకి పడట్లేదు కదా, మనం ఏదో బతికేద్దాం అనే థాట్స్ లోంచి పుట్టుకొస్తాయి ఇవన్నీ. బట్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మెగా ఫ్యామిలీనే. మీరు, నేను, లేకుంటే ఇంకెవడో ఎవడో వచ్చి ఎన్ని చెప్పినా వాళ్ళ మధ్య విభేదాలు ఉండొచ్చు, లేకుంటే దూరం ఉండొచ్చు. బట్ వాళ్ళంతా ఒకటే బ్లడ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు మనం. ఎందుకంటే మీరు నేను మాట్లాడడానికి ఎవరం మనం, నథింగ్. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడి కాంట్రవర్సీ చేస్తే వాళ్ళ మధ్య దూరం పెరుగుద్దా, లేకుంటే తరుగుద్దా? వాళ్ళ మధ్య ఉన్నది వాళ్ళ మధ్య ఉంటుంది, ఉండనివ్వాలి. ఇంకోటి మీరు ఏదో అడిగారు కదన్న ఇంతకుముందు, ఏంటి ఆ పుష్పతో కంపేర్ చేస్తున్నారు అన్నారు కదా. చేసే వాళ్ళకి చెప్తున్నా, ఇదేమంటారు, మన సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సనా గారు, ఐ మీన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏడి. సో ఆయన అనుకున్న లుక్ని ఆయన చేయడంలో తప్పే ఉంది. ఇప్పుడు ఆయన శిష్యుడు, ఆయనలాగే ఉంటాడు, సేమ్ లుక్ ఉండొచ్చు. ఆయన పుష్ప లుక్కి రామ్ చరణ్ గారి లుక్ చాలా డిఫరెన్స్ ఉంది. పుష్పలో ఉన్న లుక్ ఆయన మాస్ డిఫరెంట్, ఈయన క్లాస్ డిఫరెంట్. ఈయన ఉన్న బిఎడ్లో కూడా అంత క్లాస్గా కనిపిస్తున్నాడు ఆయన. దాన్ని దీన్ని కంపేర్ చేసే వాళ్ళకి ఏం చెప్తామన్నా, బిర్యానీ వైట్ రైస్ రెండు ఒకటి కాదురా బచ్చాస్, అది గుర్తుపెట్టుకోండి చాలు, బరాబర్. థ్యాంక్ యూ. అసలు నేను అసలు అసలు రామ్ చరణ్ అసలు బుచ్చిబాబు ఏం మ్యాచ్ చేసిన ఆ గెటప్ అయిన హెయిర్ స్టైల్ ఆ సెటప్ అసలు ఆ చేతులు అది పట్టుకొని నేనైతే అసలు రామ్ చరణ్ నీకు ఎంత మంది ట్రోలింగ్ చేసిలో వాళ్ళందరికి రాడ్డు దింపాలా ఈ సినిమాతోని. ట్రోలింగ్ చేసిన నా కొడుకులకి ఈ సినిమాతోనే సమాధానం చెప్పాలా. పెద్ది ఆ పోస్టర్ వస్తే గూమ్స్ బంప్స్ అని అసలు అసలు బుచ్చిబాబు గారు భారీగా ప్లానింగ్ చేసిన, భారీ బడ్జెట్. ఎందుకంటే కాస్టింగ్ కూడా పెద్ద కాస్టింగ్ ఉందన్న. మన మున్నా బాయ్, జగపతి బాబు గారు అండ్ మన శివన్న వీళ్ళందరినీ తీసుకొని ఒక మంచి యుద్ధానికి కంబ్యాక్ ఇస్తారు. నా పక్క పోస్టర్ తో ఎవరికి సమాధానం చెప్పాలో, ఏ నా కొడుకు ఏ నా పార్టీకి సమాధానం ఇవ్వాలో ఈ సినిమాతో పెద్దతో ఇస్తాడు. నాకైతే చాలా నమ్మకం ఉందన్న. అండ్ రామ్ చరణ్ నీ పోస్టర్ కానీ నాకైతే అసలు ఆ బాడీ ఏందన్న, ఆ హెయిర్ స్టైల్ అసలు ఆ బాడీ పెంచిండు భయ్యా. మా అన్న ఇస్ కమ్ బ్యాక్, పెద్దతో వస్తాండు. ఒక్కొక్క నా కొడుకు ఒక్కొక్క పార్టీకి దింపుతాడు రాడని సినిమాతో చెప్పుకోవచ్చు. అయితే ఉన్న కాంట్రవర్సీ గురించి మనందరికీ తెలిసిందే. కొంతమంది ఏమంటారంటే మమ్మల్ని కాపీ కొట్టేసారు, యాస్టీస్ సేమ్ గడ్డము సేమ్ లుక్ సేమ్ మాస్ ఎలిమెంట్ అని. అన్న ఇప్పుడు మనుషులందరూ నీకు గడ్డం నాకు గడ్డం లేదు, నీకు గడ్డం ఉంది అంటే ఆ సినిమాకి ఆ స్టోరీకి బుచ్చిబాబు తెలుసు కదా అన్న. ఉప్పెన సినిమా వచ్చిన బ్లాక్ బస్టర్ ఆయన ఏది కావాలో తెచ్చిండు. ట్రోలింగ్ వేసాడు అదే పని అన్న. వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళు వేస్తారు. మీరు ఏ పార్టీ నా బైక్ ఆడి చేస్తారో నాకు తెలియదు, సారీ బుచ్చిన మాట. ఎందుకంటే మా రామ్ చరణ్ గురించి తెలుసు, గేమ్ చేంజర్ ఎంత మంచి సినిమానే. కావాలని నాకు చెత్త నాకు నెగిటివ్ చెప్పి చేసిండు. ఈసారి పెద్దతో దింపుతాడని చెప్తాను 100%. బుచ్చిబాబు గారు అంటేనే సుకుమార్ గారికి శిష్యుడు, సేమ్ కొద్దిగా అలా కనపడతానే ఉంటుంది. మరి ఆ సబ్జెక్ట్ లో అన్న శిష్యుని తర్వాత గురువు సినిమా, శిష్యుని సినిమాలు ఇలా అంటే గురువు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసు. మన రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మనం చెప్పుడు ఆస్కర్ అవార్డు అన్న. ఆయన గురించి మనం అసలు కలవడమే గొప్ప. ఆయన యాక్టింగ్ అంటే మెగాస్టార్ కొడుకైనా కూడా అంత గౌరవము, ఆయన అంత బల్బు ఉండదు అన్న. కొందరు హీరోలకు బల్బు మొన్న వచ్చిన బచ్చా నా కొడుకులకు నేను హీరో ఫోటో కూడా ఇయ్యారు నా కొడుకులు. అరే నేను యాక్టర్ నాకు అరే ఒక ఉన్నాడు అని పేరు చెప్పదు చాలా ఇద్దరు ముగ్గురు ఉన్నారు నా ఫ్లాప్ తెలుసుగా వాళ్ళ పేరు యాక్టర్ అన్న నమస్తే అంటే ఫోటో కూడా నా కొడుకు అంత బల్బు. కానీ రామ్ చరణ్ అన్న నమస్తే అన్న అంటే ఫోటో పల్మల్ కొడిలో ఇద్దరు నలుగురు బోన్సర్లు. అరే నేను ఒకటి చెప్తా బాయ్, మీరు మొన్న వచ్చి 4 సినిమాలు వరుసగా 2-3 సినిమాలు పోయినాయి ఒక్కొక్కటి తెలుసు. అంత యాక్టివ్ ఎందుకు? మేము లేకపోతే మీరెక్కడిది? అరే ఫ్యాన్స్ కే రెస్పెక్ట్ ఇయ్యారు, ఫోటో కూడా అంత బలుపు. కానీ రామ్ చరణ్ మాట్లాడతారు, పలకరిస్తారు, నమస్తే అన్న. వీళ్ళకు చూసి కూడా కళ్ళు ఏదో పెట్టి కూడా తెస్తారు నా బోన్సర్లు. వాళ్ళకి 10 మంది బోన్సర్లు. ఒరే నీ అవ్వ బోన్సర్లు నువ్వే అన్నస్తున్నాడు వాడైతే పీకేయడం మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది. ఫ్యాన్స్ కి అరేగో రియల్ బ్రో చాలా తప్పు బ్రో. అట్లా ఫ్యాన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు ఫోటో నమస్తే అని పెట్టాలిగా. మళ్ళీ 2-3 వాళ్ళు నూకేస్తారు. వాళ్ళు నూకినాడు మొన్న పడ్డాడు నా వానికి, అరే నూకేస్తారు మొన్నడు అని చెప్పాలిగా. ఫ్యాన్స్ లేదు హీరో ఎక్కడిది? రెస్పెక్ట్ ఇవ్వండి. మెగాస్టార్ కొడుకైనా కూడా రెస్పెక్ట్ ఇస్తాడు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. పెద్దతో ఇట్టు కొడుతున్నాం, కమ్ బ్యాక్ మూవీ అంతే.